సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ అయ్యిందన్న సంగతి మనకు తెలుసు. విగ్రహావిష్కరణను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసిండు కదా. అయితే చాలామంది తండోపతండాలకైతే ఈ కార్యక్రమానికి హాజరుపడ్డారు. మస్తు సక్సెస్ఫుల్ అయ్యింది. కాకపోతే రేవంత్ రెడ్డి సార్ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు ఈ విగ్రహావిష్కరణలో. మరి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, ఏమా మాటలు పురాగా అరుచుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. తెలంగాణ రాష్ట్ర సర్కారు బసవేశ్వరుల స్ఫూర్తితోని పాలన సాగిస్తున్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈ రోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరణ చేసిండయ్యా. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు అయినటువంటి సభలో మాట్లాడుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఇంకా ఏం మాట్లాడిండయ్యానంటే, బసవేశ్వరుడు చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతనే కాదు, వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని, సమన్యాయంపై దృష్టి సారిస్తున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. అట్లనే రాహుల్ గాంధీ చేసిన 150 రోజుల పాదయాత్రను కూడా గుర్తు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జనగణతో పాటు కులగణన కూడా నిర్వహించాలని ప్రకటించిందని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇది బసవేశ్వరుడి సిద్ధాంతాలనే ప్రతిబింబిస్తున్నదని చెప్పి కూడా చెప్పిండు అయ్యా. ఇక బసవేశ్వరుడి సందేశం అనుసరించి ప్రతి వర్గానికి సముచిత భాగస్వామ్యం కల్పించే తందుకు సర్కారు ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటదని చెప్పి కూడా అన్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇందిరమ్మ రాజ్యానికి బసవేశ్వరుని సందేశం మానవతా విలువల మీద ఆధారపడి ఉన్న సూచికగా అభివర్ణన. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో ఇంకా దామోదర రాజనరసింహ సారు, కొండా సురేఖ మేడంలు, ఎంపీ సురేష్ షెట్లు కారు, ఇంకా మిగతా నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి సారు అభిమానులు, కాంగ్రెసు సైన్యము గట్టిగానే పాల్గొన్నారు ఈ బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో. ఏదేమైనా బసవేశ్వరుడి విగ్రహ ఆవిష్కరణకైతే జనాలు తండోపతండాలుగా తరలిచ్చిండ్రయ్యా. ఇసుకపోతే రాళ్ళంత జనం మోపైనరు. ఇక ఈ లెక్క పంటి ఓవరాల్ గా చూస్తే ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.